నిన్న చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ ఆ ఫంక్షన్‌లో మాట్లాడారు. ఆ స్పీచ్ నాకు నచ్చింది. ఎందుకంటే ఎప్పుడు డిప్లొమాటిక్‌గా మాట్లాడే చిరంజీవి గారు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ మధ్య కాలంలో చాలా ఓపెన్‌గా మాట్లాడారు. చాలా నిర్మొహమాటంగా చెప్పేశారు. చాలా పెద్ద ఇష్యూ గురించి మాట్లాడారు. ఆయన అలా మాట్లాడడం నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, బాలయ్య బాబు వీళ్ళని చూసినట్టుగా అనిపించింది. విచ్ ఈస్ వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అని చెప్పేసంటే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఏ అమ్మాయిని అవకాశాల కోసం వచ్చే హీరోయిన్‌లను గాని, మిగతా క్యారెక్టర్స్ గాని ఎవ్వడు కూడా బలవంతం చేయట్లేదు. మీరు స్ట్రాంగ్‌గా ఉంటే, మీరు కమిటెడ్‌గా ఉంటే, మాకు అవసరం లేదు క్యారెక్టర్. మా క్యారెక్టర్ ఇంపార్టెంట్. మేము నువ్వు అడిగింది ఇవ్వం అని చెప్పేసే వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. అంటే మీకు ఇన్‌సెక్యూరిటీ ఉండి నేను చేయలేనేమో, ఏదో విధంగా అతన్ని లోబరుచుకోవాలనేమో, అట్లయితేనే ఇక్కడ నెగ్గుకు రాగలమేమో అని భయం ఉంటే తప్ప మ్యాండేటరీ ఏమి కాదు. శీలాన్ని అర్పించడం అనేది మ్యాండేటరీ కాదు అనే సెన్స్‌లో ఆయన చెప్పారు. మీకు నిజంగా యాక్టింగ్ కేపబిలిటీ ఉండి, అంత డెడికేటెడ్‌గా వర్క్ చేయగలిగితే ఇండస్ట్రీ మీకు పూల పాన్పు వేస్తుందనే మీనింగ్ వచ్చేలాగా మాట్లాడారు. యాజ్ ఇట్ ఈస్‌గా కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇదే ఆయన మాట్లాడింది. దీని గురించి మహిళా సంఘానికి, యావత్ మహిళా సంఘానికి ప్రతినిధిగా భావించుకునే చిన్మయి అక్క స్పందించారు. ఆబ్వియస్‌లీ. స్పందించి ఆమె ఏమంటున్నారని చెప్పేసంటే, మీ తరంలో ఉన్న మగవాళ్ళు వేరు. ఈ తరంలో ఉన్న మగవాళ్ళు వేరు అని చెప్పేసి ఆమె ఘాటుగానే స్పందించారు ట్విట్టర్ వేదికగా. ఏమంటున్నారంటే, ఇక్కడ మగాళ్ళకి ఆడవాళ్ళని ఆడుకోవడం అనేది చాలా కామన్. నాకు కూడా జరిగింది. వైరముత్తు అని చెప్పేసి తమిళ్ లిరిసిస్ట్ ఉన్నారు. ఆయన చాలా పెద్దాయన. అతను నా పైన వేధింపులు జరిపాడని చెప్పేసి ఎంత మొత్తుకున్నా నాకు న్యాయం జరగలేదు అని ఇప్పుడు మాట్లాడారు. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కూడా. నాకు ఒక్కటే డౌట్ ఏంటి అని చెప్పేసి అంటే, మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు? మీరు ఎందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించరు? మీకు నిజంగా అన్యాయం జరిగినా, మీ పరిధిలో మీకు తెలిసిన ఎలాంటి ఆడవాళ్ళకు అన్యాయం జరిగినా సరే వాళ్ళని తీసుకెళ్లాల్సింది ఎక్కడికి? నమ్మకం లేదా? భారతీయ శిక్షా స్మృతి పైన, భారతీయ న్యాయస్థానాలపైన, పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేసి చాలా చట్టాలు ఉన్నాయి కదా. ఒకవేళ అక్కడ న్యాయం జరగకపోతే ప్రశ్నించాల్సింది ఎవరిని? ఇండియన్ లా సిస్టమ్ని వాళ్ళని ప్రశ్నించాలి. అందరిని వదిలేసి సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టుల్ని, లేకపోతే సోకాళ్ళు మగాళ్ళని, యూత్ని వీళ్ళపైన నోరు చేసుకొని పడిపోతూ ఉంటారు. ఏంటిది? వాళ్ళేం తప్పు చేశారు? వీళ్ళకేం సంబంధం? అండ్ నేను ఒకటి చెప్తున్నాను మీకు ఓపెన్గా, ఇక్కడికి వచ్చే అవకాశాలకు వచ్చే వాళ్ళను వాడుకోకుండా వదిలేరు, ఆ ఫేవర్ అడగకుండా వదిలేరు, ఖచ్చితంగా ఒళ్ళు అర్పించాల్సిందే అని చెప్పేసి అంటున్నారు. ఈ సింపతి డ్రామాలు ఇక్కడ పనిచేయవండి. ఎందుకని చెప్పేసి అంటే, ఇది గవర్నమెంట్ జాబ్ కాదు. ఫస్ట్ థింగ్, గవర్నమెంట్ జాబ్ అనుకోండి, నాకు ఈ క్వాలిఫికేషన్స్ ఉంది, నాకు ఎందుకు జాబ్ ఇవ్వరని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఇదేంటిది? వాడు రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఏమో నానా కుడిసి వాడు వచ్చి సినిమా తీస్తూ ఉంటాడు, ప్రొడ్యూసర్ అనేవాడు. లేదా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇలాంటి ఫేవర్ అడిగేవాడు ఆ రేంజ్కి వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఉంటాడు. సో 1000 సినిమాలు తీస్తే 1-2 సినిమాలు హిట్ అవుతున్నాయి, పెట్టుబడి రాదు అనుకుని దిగుతున్నారు ప్రొడ్యూసర్స్. సో వాడు ఆబ్వియస్లీ ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉండేది కుల ఫీలింగు. హీరో అయితే వాడిని డబ్బులు పెట్టమని చెప్పేసి అడగడము, హీరోయిన్ అయితే ఇవి అడగడం అనేది చాలామంది ప్రొడ్యూసర్స్కి ఉన్న అలవాటు. వాడట అడుగుతున్నది ఎందుకు? డబ్బులు రావు కాబట్టి కనీసం ప్లెజర్ అన్నా ఎంజాయ్ చేద్దామనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అది మనకు నచ్చినప్పుడు వాడిని వదిలేయాలి, అలాంటి వాళ్ళని వదిలేసేయాలి, అలాంటి కాంపౌండ్ను కూడా వదిలేసేయాలి. ఖచ్చితంగా మనుషులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. అది ఏ కమ్యూనిటీలో అయినా, ఏ ఫీల్డ్లో అయినా సరే, ఈవెన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయినా సరే. సో అక్కడ మన థర్డ్ ప్రాసెస్కి ఓన్లీ టాలెంటే చూసే కాంపౌండ్కి వెళ్ళడమే మన ముందున్న ఆప్షన్. అంతే తప్ప అందరిని నిందించడం, మాకేదో రావాల్సింది తీసుకెళ్ళిపోయారు మీరు అని చెప్పేసి అనడానికి లేదు. అసలు వాడి సినిమా అనేది ఇవ్వకపోతే నువ్వు అవకాశాలు మాకు ఇవ్వట్లేదని మొత్తుకోవడానికి కూడా ఏమీ ఉండదు కదా. వాడి రిస్క్ వాడిది, నీ రిస్క్ నీది. అలా అంటే మగవాళ్ళని కమిట్మెంట్ అడిగే లేడీ డైరెక్టర్స్, లేడీ ప్రొడ్యూసర్స్ కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. కమింగ్ సోకాల్డ్ వీళ్ళు ఎవరైనా సరే వాడు వదిలేసుకోవాల్సింది. అలాంటి మనుషులకి దూరంగా వెళ్ళిపోవాలి. నాకు అవసరం లేదు, నాకు సినిమానే అవసరం లేదు, తొక్కల సినిమా. క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకోవాలి మనం. క్యారెక్టర్ ఉంటేనే ఇక్కడ దాని ఏమంటారు, మన సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం. ఫేమ్ కంటే నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనుకుని మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అనుకోవాలి. ఎస్, చిరంజీవి గారు చెప్పింది అదే. అలా అనుకోండి, నిజంగా మీకు డెస్టినీ సపోర్ట్ చేస్తుంది. ఎస్, ఇతనితో టాలెంట్ ఉంది, క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇతన్ని సపోర్ట్ చేద్దామని డెస్టినీ సపోర్ట్ చేస్తే మీకు మంచి కంపౌండ్ పడుతుంది, మంచి సక్సెస్లు వస్తాయి. లూజ్ అవ్వకండి. క్యారెక్టర్ పోయే పరిస్థితుల్లో సినిమా పోయినా పర్వాలేదు, అసలు అవకాశం రాకుండా పర్వాలేదు. ఇది ఒకటి ఫీల్డ్ ఉందా? 100 ఫీల్డ్ ఉంటాయి టాలెంట్ ఉన్న వాళ్ళకి. ఎక్కడైనా బతకొచ్చు, క్యారెక్టర్ చంపుకొని బతకొద్దు అని ఫిక్స్ అవ్వాలి ఆడవాళ్ళు.
చిన్మయ్య గారికి కూడా చెప్తున్నాను, అవసరమే లేదు. మీరు ఎవరికి కూడా మీ మనస్సాక్షికి చంపుకొని పడుకోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర కూడా. మిమ్మి మీ మీ యొక్క టాలెంట్ మిమ్మల్ని నిలబెట్టిద్ది. మీరు పడుకోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర. మీ టాలెంట్ మిమ్మల్ని నిలబెట్టిద్ది ఏదో రోజు. కన్ఫామ్గా చెప్తున్నాను. అంటే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఎవరి స్వార్థం వాడిది. ప్రతి ఒక్కరి స్వార్థం వాడిది. ఇప్పుడు ఆడవాళ్ళు ఏమన్నా వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళని, అసలు ఏ ఫేవర్ అడగకుండా అవకాశాలు ఇచ్చిన వాళ్ళని సక్సెస్ వచ్చిన తర్వాత ఫ్రీగా యాక్ట్ చేయమంటే చేస్తారా వాళ్ళు? మళ్ళీ మన మాట, ఒక రేంజ్ ఫేమ్ వచ్చిన తర్వాత నేను నీకు అవకాశం ఇచ్చాను కదా, ఏం అడగలేదు కదా నేను, ఇప్పుడు నీకు కోట్లల్లో పలుకుతుంది మార్కెట్, నాకు ఫ్రీగా చేయమంటే చేస్తారా? ఎవరైనా అమ్మాయిలు చేస్తారా? సరే అబ్బాయిలైనా సరే చేస్తారా? అంతే. ఎవరికైనా అవసరం. ప్రతి ఒక్కడు అవకాశవాది. సో ఈ ఆడవాళ్ళంతా మంచోళ్ళు, మగవాళ్ళంతా చెడ్డోళ్ళు. ఇంకా ఏ చిన్న మాట వచ్చినా సరే వాళ్ళని విమర్శించడం మానుకోండి. మీకు అంత మంచి హస్బెండ్, మీకు అర్థం చేసుకున్న హస్బెండ్ ఉన్నా సరే మీకు మగజాతి మీద ఎందుకు ఇంత కక్ష ఉందో ఐ డోంట్ నో. మేబీ అలా ఉండడమే తప్పేమో, మీకు సైకోలో స్టాటిస్ట్లో కరెక్టేమో, ఐ డోంట్ నో. సో మొత్తానికైతే నేను చెప్పదలుచుకుంది అదే. మీ వాక్యాల్ని నేను మళ్ళీ ఖండిస్తున్నాను. చిన్మయి అక్క, చిరంజీవి గారి వాక్యాల్ని చాలా సపోర్ట్ చేస్తున్నాను. అసలు నిజంగా నాకు ఫస్ట్ టైం చిరంజీవి గారి స్పీచ్ నచ్చింది. ఎప్పుడైనా స్పీచ్ నేను పూర్తిగా చూడను, డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నాను. నచ్చారు చిరంజీవి గారు, నచ్చారు నాకు, అన్ని విధాలుగా నచ్చారు. ఆయనకే నా సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్.